ఏంటమ్మా ఓకేనా? అయితే బండ్లో ఎక్కు రా. ఏమే ఆగాగు, నువ్వెక్కడికి వెళ్తురా? బండి తీయటానికి. పోనిచ్చింది చాలులే, నీకు డ్రైవింగ్ నేర్పించినందుకు నన్ను చెప్పుకోవాలి. పోవే. బాగానే నేర్పించారు. సరే, ఆ రోజు వెళ్ళిపోయినాడు, మళ్ళీ నిన్ను కలవలేదా? ఎవరు? సుజిత్ వాసు. కలిసాను. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. నా కళ్ళ ముందుకి రాకు. నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఒప్పుకుంటా, నేను చేసిన తప్పే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను అవాయిడ్ చేయకే. నన్ను ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? అర్ధరాత్రి ఎవరినో ఇంటికి పిలిపించుకునే అమ్మాయి అనుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ రోజు జనమంతా గుమ్ముకుంటున్నప్పుడు అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే భయం వేసింది. ప్లీజ్ నమ్మవే. ఇంత చేసిన నిన్ను ఎలా నమ్మాలనుకుంటున్నావు? అది కూడా చెప్పు. నేను చేసిన తప్పే. మీ ఇంటికి వచ్చి మాట్లాడమంటావా? ఏం చేయమన్నా చేస్తాను, కానీ నువ్వు నన్ను వద్దని మాత్రం చెప్పుకో. ఇది చెప్దామని ఆ రోజు నుంచి నీ వెంట పడుతున్నాను. అయితే మా ఇంటికి వచ్చి మాట్లాడు. అమ్ములు, 2 రోజులు టైం. నీకు నా పరిస్థితి తెలుసుగా. ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాను. అమ్ములు, నువ్వు లేకుండా నేను ఉండలేనే. అప్పుడు అన్ని సమస్యలే. బయటికి వెళ్తే చాలు అందరూ ఎగతాళిగా చూసేవాళ్ళు. అంతకంటే దారుణం మా ఇంటి పరిస్థితి. కొంచెం లేట్ అయితే చాలు ఇంటికి రాగానే అమ్మ తిట్టడం మొదలుపెట్టేది. ఇల్లు వదిలిపెట్టేసి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఇంకా అందరూ వినడానికి ఏం మిగిలిందని? ఏయ్, కాస్త ఆగు. నువ్వు మాత్రమే కాదు, నీ తర్వాత ఇది కూడా ఉంది. దీని భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచించాలి. ఆ రోజు ఎవడో గోడ దూకి పారిపోయాడుగా. ఇంకా ఆ పోరంబోకనే నువ్వు మనసులో తలుచుకుంటూ ఉంటే గనక నా బొందిలో ప్రాణం ఉండగా వాడితో పెళ్లి జరగదు. వాడెవడైనా సరే మాకు అనవసరం. మీ అత్తయ్య వాళ్ళు నీకో సంబంధం చూశారు. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. నీ విషయాలన్నీ తెలిసే పిల్లని చూడడానికి వస్తున్నారు. నీకు ఇష్టమైనా కాకపోయినా సరే ఆ పెళ్లి జరగాల్సిందే, గుర్తుంచుకో. ఇకపోతే ఏయ్ చాలు చాలు ఆపు. అమలు, నువ్వు వెళ్ళరా, తర్వాత మాట్లాడుకుందాం. మీరేం మాట్లాడేమిటి? ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు మీకు తెలుసు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను మాట్లాడుతాను అన్నానుగా. హలో హలో, ఏమైంది చెప్పు. రేపు నన్ను పిల్లని చూడడానికి వస్తున్నారు. వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రా, నువ్వు చూసి వెళ్ళ. నువ్వు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఏంట్రా నువ్వు ఇంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు? నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమవుతోంది, అందుకే చెప్తున్నాను. నిన్ను నేను వదులుకోనే, ఎవరొచ్చినా సరే. అయితే చెప్పు, నన్నేం చేయమంటావు? మనం బెంగళూరులో ఎక్కడికైనా వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఓ 2-3 నెలలు పోతే ఇంట్లో వాళ్ళే రమ్మంటారు. ఈ తప్ప నాకు వేరే దారిని తెలియట్లేదు. పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడితే ఏమవుతుందో తెలుసుగా. బెంగళూరులో ఎవరున్నారు? నా ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు. వాడిది బెంగళూరే. వాడే అక్కడంతా అరేంజ్ చేస్తాడు. నాకు 4 రోజులు టైం ఇవ్వు, ఈలోగా అంతా సెట్ చేసేస్తాను. తర్వాత 17వ తారీఖు 3 బెంగళూరుకి టికెట్ బుక్ చేశాడు. ఓరని అప్పుడే నాకు కాస్త ఒక నమ్మకం కుదిరింది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే చాలా అనిపించింది. రేయ్, అయిపోయి కాల్ చేయి, మర్చిపోకు. సరే సరే, కాల్ చేస్తాలే. హలో హలో, ఎక్కడున్నావు? ఎన్ని రోజులుగా కాల్ చేస్తున్నాను. హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాను. డబ్బులు అరేంజ్ చేస్తున్నాను. సరే, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టేకు ఏంటి విషయం? 2 రోజులుగా కాల్ చేస్తున్నాను. ఏదైనా సమస్య? అదేం లేదు. ఏ సమస్య వచ్చినా నేను సాల్వ్ చేస్తాను.
చూడములు, నువ్వు ప్రయాణం గురించి మాత్రం ఆలోచించు. దాని గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది. నువ్వు ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. చెప్పడానికేం లేదు, అక్కడ ఉండడానికి ఖర్చులకి డబ్బులు కావాలి కదా. ఒకవేళ 2 నెలలు అక్కడే ఉండాల్సి వస్తే అందుకు కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తున్నాను. ఇదా సమస్య? ఇది నాకు ముందే చెప్పుండొచ్చు కదా. ఏంటి రమ్మన్నావు? ఇదిగో ఇది ఉంచు. నువ్వు టెన్షన్ అవ్వకు. దీని అమ్మయో తాకట్టు పెట్టు, డబ్బులు తీసుకొచ్చే. ఏంటమ్ములు ఇది? అసలు నువ్వేం చేస్తున్నావు? గోల్డ్ ఏం అక్కర్లేదు, కష్టపడైనా సరే ఎలాగో అలా నేను సెట్ చేస్తాను. ఎలా సెట్ చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు? మనం వెళ్ళాలి కదా. కానీ గోల్డ్ వద్దు. అలా అన్నకో, దీన్ని తీసుకో ప్లీజ్. అమ్ములు, త్వరగా వెళ్ళు, వెళ్ళు. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఎన్నోసార్లు కాల్ చేశాను, కానీ దొరకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను చాలా టెన్షన్ అయిపోయాను. తన ఇంట్లో, ఊళ్ళో అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నాకెందుకో అనుమానం వచ్చింది. నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి సుజీత్ని సర్చ్ చేసినప్పుడు వాడి దేశంలోనే లేడని తెలుసుకున్నాను. ఓ యదవని నువ్వు మళ్ళీ చూడలేదా? చూశాను. ఎప్పుడు? ఈరోజు. ఈరోజా? అవును, ఈరోజే. ఇక్కడ పాయసం పెట్టలేదు అన్నా. ఇదిగో ఇక్కడ అన్నా, పాయసం తీసుకురండి. అసలు వాడంత బేవర్స్ అని ప్రేమించే ముందు నీకు తెలియలేదా? తెలియలేదు. ఆ తర్వాత తెలుసుకున్నాను వాడెప్పుడు ఇదే పనిలో ఉంటాడని. వదినా, ఇదేనా అతను? ఏది? ఈడ కనిపించాడంటే కొట్టి పడేయాలి, దవడ పగిలిపోయేలా కొట్టాలి. ఏమంటారు? పగలగొట్టాలి. ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెయ్యాలి. పదండి.